తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రెండేళ్లుగా సభకు రావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి జానారెడ్డి గారైనా మిత్రులు భట్టి విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నోసార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చేదో అవమానాన్ని దిగమింగుకొని భట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటతడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి అధ్యక్ష. మనమందరం చూసినాం. నేను సభలో 2014 నుంచి 2015 వరకు చూసిన, సభ బయట ఉండి 2018 నుంచి 2023 వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షిని అధ్యక్ష. ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశితంగా గమనిస్తూనే వచ్చిన అధ్యక్ష.